తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేటీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా తెలంగాణ యువతను వెన్నుపోటు పొడిచి మోసం చేసింది. నేడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయడం లేదని, ఉస్మానియా విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని బీజేపీ ఖండిస్తుందని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, నేడు రేవంత్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ యువ మోర్చా మండల అధ్యక్షుడు ఆస్కాని శ్రీను, పేసర్ల హరీష్, సోషల్ మీడియా ఐటీ సెల్ మెంబర్ నకరకంటి రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.